ఈ మధ్య కాలంలో నెమలి కూర వండి వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ ప్రణయ్ అందరికీ తెలుసు. అయితే ప్రణయ్ తాను వండింది నెమలి 95 కాదని చికెన్ 65 మాత్రమేనని తెలిపారు. అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు. మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్ ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్స్ పేరు దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగా నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? 2-3 తమ్ముళ్ళు చెప్పారు, అన్న ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు, కరెక్టే కానీ కోడే కావచ్చు, కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. ఇదిలా ఉండగా చికెన్ 65 వండి నెమలి కర్రీ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ను తప్పుదోవ పట్టించినందుకు గాను నిజంగానే జాతీయ పక్షి నెమలిని చంపి కూర వండినట్లుగా టెస్టింగ్ లో నిర్ధారణ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందో వేచి చూడాలి.